తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్, ధరణి, విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణల మేరకు అధికారంలోకి రాగానే వాటిపై దృష్టి సారించింది. వీటిల్లోనే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిఐడి నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. అధికారులకు పరిమితమయ్యే అంశంలో పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతం? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మొదలైన నోటీసులు కేటీఆర్ వరకు చేరేనా? నోటీసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఏంటా స్టోరీ? వాట్స్ స్టోరీ? తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులను వణికిస్తోంది. మునుగోడు బైపోల్ సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్కు పోలీసులు అనుకూలంగా వ్యవహరించి పెద్ద మొత్తంలో డబ్బును చేరవేసినట్లు సిఐడి విచారణలో బయటపడుతోంది. సిఐడి దర్యాప్తు బీఆర్ఎస్కు వంతపాడిన పోలీసు అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక జిల్లా పోలీసుల మెడకు ఉత్సుగా మారుతోంది. సిఐడి విచారణలో వెలుగు చూస్తున్న అక్రమాల మకిలి జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తానికి అంటుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిఐడి దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా పోలీసు పెద్దలు డబ్బులు చేరవేశారని విమర్శలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న 5 అధికారులు గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసిన వారే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 2015లో నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నల్గొండలో ఓఎస్డీగా పనిచేశారు. ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఎస్ఐ గట్టుమల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారుల వరకే పరిమితమైన నోటీసులు తాజాగా రాజకీయ నేతలకు సైతం అందాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సిఐడి నోటీసులు ఇవ్వగా పైల శేఖర్, బొల్లం మల్లయ్య యాదవ్లకు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అధికారులకు నోటీసులు ఇచ్చిన సిఐడి తొలిసారి ప్రజాప్రతినిధులకు నోటీసు ఇవ్వటం రాజకీయంగా కలకలం మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో రిమాండ్లో ఉన్న పోలీసు అధికారి తిరుపతన్నతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సాన్నిహిత్యం ఉంది. దీంతో తన ప్రత్యర్థి అయిన ప్రస్తుత నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫోన్తో పాటు ఆయన ముఖ్య అనుచరుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేయించినట్లు సమాచారం. రిమాండ్లో ఉన్న తిరుపతన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని సమాచారం. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య ఏడాది తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అప్పటికే ఆయన చేతిలో ఓడిపోయిన ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ నకరేకల్ ఇన్ఛార్జిగా ఉండగా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వర్గపోరు నడిచింది. దీంతో వేముల వీరేశం ఫోన్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారి ఫోన్లను ట్యాపింగ్ చేసేలా పోలీసు అధికారులపై ఒత్తిడి చేశారని తేలటంతో ఆయనకు నోటీసులు ఇచ్చారట. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వేముల వీరేశం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరటంతో ఆయన ప్రతి కదలికను చిరుమర్తి లింగయ్యకు చేరవేసేలా పోలీసు అధికారి తిరుపతన్న సహకరించారన్న చర్చ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, ఫైళ్ల శేఖర్ రెడ్డిలు సైలెంట్గా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో వారి పేర్లు వినిపించినా ఆ తర్వాత కనుమరుగయ్యారు. అయితే చిరుమర్తి లింగయ్యకు జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కొంత గ్యాప్ రావడంతో పాటు ఆయనకు బద్ద వ్యతిరేకి అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ పై విమర్శలు చేయకపోవడం జగదీష్ రెడ్డికి మింగుడు పడటం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపుకు కారణమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పార్టీ లైన్లో విమర్శలు చేయకపోవడమే కాకుండా ఆయనతో కొంత సన్నిహితంగా ఉంటున్నారన్న చర్చ ఉంది. సిఐడి నోటీసులపై పార్టీ నుంచి ఎలాంటి వివరణ రాకపోగా లీడర్లలో మొదటి నోటీస్ తనకే రావడంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉక్కిరిబిక్కిరవుతున్నారట. చిరుమర్తి లింగయ్య తదుపరి స్టెప్ ఎలా ఉంటుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా నకరేకల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.